హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే జంగారెడ్డిగూడెం బుట్టాయిగూడెం మండలంలో ఉన్న శ్రీ గొబ్బల మంగమ్మ తల్లి వారి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. వీడియో పూర్తి వరకు చూడండి. నేను మా ఫ్రెండ్ అయితే వెళ్తున్నాం. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు కట్టుగా విజిట్ చేసి ఉంటే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరగా. నేను మా దోస్తు గడ అయితే ఇప్పుడే ఏలూరు నుంచి అయితే స్టార్ట్ అయ్యాం. ఇక్కడ మాకు ఏలూరు నుంచి గొబ్బల మంగమ్మ తల్లి టెంపుల్కి అయితే 80 to 100 km అయితే వస్తుంది. మాకైతే జర్నీ టైమింగ్ మేము ఎక్స్పెక్టింగ్ అయితే 2.5 hours అయితే వేసుకున్నాం. ఎందుకంటే రోడ్లు అనేవి చాలా ఘోరంగా ఉన్నాయి. అందుకని చెప్పి చూపిస్తాను. బాబా అసలు ఏం లొకేషన్ అయ్యా ఇది. అసలు చూడండి, మధ్యలో రోడ్డు, అటు ఇటు చెట్లు, అసలు ఎంత గ్రీనరీగా ఉందో. నాకైతే ఇంకా మేమైతే మధ్య ఆంజనేయ స్వామి వారి టెంపుల్ దాటి జంగారెడ్డిగూడెంలోకి ఎంట్రీ అయితే అయిపోయాం. ఇంకా అలా కాసేపటికి గతుకుల రోడ్ అయితే స్టార్ట్ అయింది. అదే జంగారెడ్డిగూడెం దాటిన తర్వాత గొబ్బల మంగమ్మ తల్లి వారి టెంపుల్కి వెళ్ళే రోడ్డు అనమాట ఇది. అంటే బుట్టాయిగూడెం రోడ్ వస్తుంది. అలాగే మీరు తమ్నైల్లో చూసుకునే ఉంటారు, మిస్టీరియస్ వాటర్ ఫాల్ అని పెట్టాను కదా, అది ఏంటి అనేది మీకైతే అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాను. ఎందుకంటే ఆ వాటర్ ఫాల్ అనేది సైంటిస్టులకు కూడా దొరకలేదు. ఎక్కడి నుంచి వస్తున్నాయి వాటర్ ఏంటి అనేది అసలు సైంటిస్టులకు కూడా తెలియలేదు. అలాగే ఇప్పుడు ఉన్న మన ఏరియా వచ్చేసి ఇక్కడైతే అక్కడికి వెళ్ళేటప్పుడు ఏమైనా సామానం కావాలంటే గిన్నెలు లైక్ అలాంటివి ఏమైనా కావాలంటే ఇక్కడ తీసుకోవాలి. అలాగే ఇది వచ్చేసి ఆలయానికి వెళ్ళడానికి ఎంట్రన్స్. ఇక్కడి నుంచి మనకైతే అసలు సిగ్నల్ అనేది ఉండదు. రోడ్స్ అనేవి బాగోవు, అసలు చాలా ఘోరంగా అయితే ఉంటాయి. అలాగే ఈ టెంపుల్ అనేది 365 days ఓపెన్లోనే ఉంటుంది. కానీ నేను చెప్పేది ఏంటంటే వర్షాకాలంలో అయితే విజిట్ చేయకండి. ఎందుకంటే ఆ వాగులు ఇంకా వర్షానికి ఇంకా వాటర్ ఫ్లోటింగ్ అనేది ఎక్కువ ఉంటుంది అక్కడ. సో అలాగే రోడ్స్ కూడా చూడండి, చాలా ఘోరంగా అయితే ఉంటాయి. కొంచెం వర్షాకాలంలో వెళ్ళినా సరే వర్షాలు పడని టైంలో అయితే బెటర్ నన్ను అడిగితే కదా. ఇంకా అలా కాసేపటికి మనమైతే మన డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాం. అదిగోండి ఎంట్రన్స్ ఇది మొత్తం. ఇక్కడ షాప్స్ అనేవి ఉంటాయి, అంటే కొబ్బరికాయలు వాటికి సంబంధించినవి ఉంటాయి ఇక్కడ. అలాగే మనకి ఇక్కడ ఫుడ్ తినడానికి కూడా బాగుంటాయి ప్లేసెస్ అనేవి. అలాగే నన్ను అడిగితే కట్ట మీ ఫ్యామిలీతోని మీరు డే మొత్తం గడపాలంటే ఇది ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో చూసుకుంటే కట్ట అందరూ మొబైల్స్తో ఉంటున్నారు కాబట్టి ఈ ప్లేస్ అనేది బెటర్. కొంచెం సిగ్నల్స్ రావు, ఏం రావు. అలాగే ఈ టెంపుల్ రీసెంట్గా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిందంట. అందుకని కొంచెం చూసుకున్నట్లుగా అయితే ఈ టెంపుల్ దగ్గర అయితే ఇలాగా ఫ్లోరింగ్ అన్నీ చేశారు. ఇంకా నేను మా ఫ్రెండ్ అయితే ఒక కొబ్బరికాయ తీసుకొని అయితే వెళ్తున్నాం, వాడికొకటి నాకొకటి. అలాగే మీరు కనుక ఎప్పుడైనా విజిట్ చేస్తే కట్ట కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే చూస్తున్నారు కదా, ఇక్కడ వాటర్ అనేది 365 days ఫ్లోటింగ్లో అయితే ఉంటుంది. అసలు స్టాప్ అయితే ఉండదు దానికైతే. అలాగే దాని కింద అయితే అమ్మవారు అయితే ఉంటారు ఏంటి. అలాగే చాలామంది వాళ్ళ ఫ్యామిలీస్తో వచ్చి వాళ్ళ మొక్కుబడులు అయితే ఇదిగోండి ఇక్కడైతే చెల్లించుకుంటారు. ఇలాగా మేక లేదా కోడి అలా రూపంలో అయితే చెల్లించుకుంటారు వాళ్ళ మొక్కుబడులు. ఇప్పుడే మా దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని మేమైతే వెళ్తున్నాం. ఇంకా దీనికన్నా పైన అయితే ఇంకా వాటర్ వస్తుంది, అక్కడ ట్రెక్కింగ్ చేద్దాం. ఇదిగోండి మేమైతే బైక్స్ వేసుకొని అయితే వెళ్తున్నాం. అసలు రోడ్లు చూస్తున్నారు కదా ఎట్లా ఉన్నాయో. ఇదిగోండి రాళ్ళు అన్నీ పైకి వచ్చేసినాయి. ఇంకా మామూలుగా అయితే బండిలో వెళ్ళకూడదు ఏంటి, మేము ఇంకా బండిలో వేసుకొని వెళ్తున్నాం. అది ఒక 1 km అయితే ఉంటుంది పైకి వెళ్ళడానికి మొత్తం. ఇదిగోండి 1 km తర్వాత అయితే ఇదిగోండి ఎట్లా అయితే ఉంది వాటర్. ఇంకా అలా ఇంకా వెళ్తే గట్ట ఇంకా వాటర్ వస్తూనే ఉంటాయి, కానీ ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా ఎవరికి తెలియదు. అండ్ సైంటిస్టులకి వాళ్ళు రీసెర్చ్ చేసినా సరే వాళ్ళకి కూడా తెలియలేదు వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అనేది. ఇక్కడైతే చాలా జాగ్రత్తగా నడవాలి. అబ్బా జస్ట్ మిస్ పడిపోతుంది నేనైతే. ఇంకా అలాగే గట్ట ఇక్కడ కింద అయితే అసలైన అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది ఇక్కడ. అంటే ఇక్కడి నుంచి కిందకి వెళ్ళారనమాట అమ్మవారిది. అంటే ఇక్కడ ఒక ఫ్లడ్స్ రావడం వల్ల ఇక్కడ మొత్తానికి క్లోజ్ అయిపోయింది టెంపుల్. సో అందుకని చెప్పి కింద అయితే పెట్టారు. ఇంకా నేను మా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసి అలా 2 hours తర్వాత అయితే ఇక్కడ గడిపిన తర్వాత మేమైతే వెళ్ళిపోయాం. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి.